మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నానండి. దేవుని మహాకృపను బట్టి దేవుడు మనలను 11 నెలలు కాపాడి 12వ నెల ఈ డిసెంబర్ మాసాన్ని దేవుడు మనకిచ్చాడు. మరి ఈ నెలంతా కూడా ప్రపంచమంతా ఎంతగానో సంతోషించేటువంటి నెల. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవ జాతినంతటినీ రక్షించటానికి కొరకు పరలోకము నుండి ఆయన శరీరాన్ని ధరించుకుని ఈ లోకములో కన్యమరియ గర్భము ద్వారా జన్మించినటువంటి ఆ జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ క్రిస్మస్ మరి జరుపుకుంటా ఉన్నారు. మనమందరము కూడా ప్రభువును బట్టి సంతోషించటానికి దేవుడు మరొక అవకాశాన్ని మనకిచ్చారు. మనమందరము కూడా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మనం సంతోషిద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన మా తండ్రి, మీకు మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. గత 11 నెలలు మమ్మలను కాపాడి 12వ నెలలోనికి మమ్మల్ని తీసుకుని వచ్చినందుకై మీకు వందనాలు. ప్రియా ప్రభు, ఈ 2వ తారీఖు మొదలుకొని ప్రభు ఈ నెలంతా మేము ఈ క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించడానికి మీరు కృప చూపించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాము. నాయన, మీరు మాతో ఉండండి, మమ్మల్ని బలపరచండి, వాక్యముల నుంచి మాట్లాడమని యేసు నామమున అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు నేను మీతో మాట్లాడే ధ్యాన అంశము విడిపించితివి అనే అంశములో నుండి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని మీ చేతిలో పట్టుకోండి, బైబిల్ గ్రంథాన్ని పట్టుకుని మీరు నాతో కూడా కలిసి దేవుని యొక్క వాక్యాన్ని మీరున్న స్థలంలో మీరు చదవండి. నిర్గమకాండము 6వ అధ్యాయము 6వ వచనము నుండి దేవుని యొక్క వాక్యాన్ని ఈ సమయంలో మనము చదువుకుందాము. నిర్గమకాండము 6వ అధ్యాయము 6వ వచనము నుండి 8వ వచనం వరకు ఉన్నటువంటి ఒక భాగాన్ని చదువుకుందామండి. కాబట్టి నీవు ఇశ్రాయేలుతో ఇలాగూ చెప్పుము, నేనే యెహోవాను. నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మలను వెలుపలకు రప్పించి వారి దాస్యములో నుండి మిమ్మలను విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మను విడిపించి మిమ్మను నాకు ప్రజలుగా చేర్చుకుని మీకు దేవుడినయ్యుందును. అప్పుడు ఐగుప్తులు బరువు క్రింద నుండి మిమ్మల్ని వెలుపలకు రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందరు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని చెయ్యెత్తి ప్రమాణము చేసిన దేశములోనికి మిమ్మల్ని రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను. నేను యెహోవానని చెప్పమనగా. ప్రియులారా, ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నప్పుడు మన అంశం విడిపించితివి అనేటువంటి ఒక అంశం మనం పెట్టుకున్నాం. దేవుడు అందరిని చూస్తాడండి, ఆయన చూచే దేవుడు. భక్తుడు అంటాడు, కంటిని నిర్మించిన వాడు కానకుండునా, చెవిని నిర్మించిన వాడు వినకుండునా అని ఆయన గురించి స్పష్టంగా వ్రాయబడింది. ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఐగుప్తు దేశానికి వారు వెళ్ళారు. ఇశ్రాయేలు యొక్క ప్రజలు 70 మంది అని ఒక చోట, 75 మంది అని మరొక చోట వ్రాయబడింది. సంఖ్య ఏదైనప్పటికీ 70 లేదా 75 మంది వారు ఐగుప్తు దేశంలోనికి వారు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ దేశములో బహుగా వాళ్ళు విస్తరించారు, అభివృద్ధి చెందారు. అది చూచి ఫరో వారవలేకపోయాడు. ఇశ్రాయేలు యొక్క ప్రజలు అభివృద్ధిని చూచి వారవలేనటువంటి ఫరో ఇశ్రాయేలు యొక్క ప్రజల్ని బాధించటం ప్రారంభించాడు, బానిసలుగా చేసుకున్నాడు. ఇక్కడ ఒక మాట చెప్తానండి, కొన్ని పర్యాయాలు నువ్వు అభివృద్ధి చెందుతుంటే ఆ అభివృద్ధిని చూచి వారవలేని వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకే సొలొమోను గారు రాస్తాడు, ఎదటవాని మేలు వారవలేని వారు అన్నాడు. వారవలేని తనం, ఓర్చుకోలేని తనం, భరించలేనటువంటి
పరిస్థితులు కొంతమంది జీవితాల్లో మనం చూస్తాం. ఎవరైనా అభివృద్ధి చెందుతున్నారు అంటే, ఎవరైనా మంచిగా ఉన్నారంటే వారవలేనటువంటి యొక్క పరిస్థితి ఈనాడు కుటుంబాల్లోనే మనం చూస్తాం, బంధువుల్లో చూస్తాం, స్నేహితుల్లో కూడా చూస్తాం. అలా అయిపోయిన పరిస్థితులు. అయితే దేవుని ప్రజలు అక్కడ ఉండి బాధపడుతూ ఉండగా వాళ్ళు ఆ బాధల్లో వాళ్ళు దేవునికి మొరబెట్టారు. దేవునికి మొరబెట్టినప్పుడు దేవుడు వారు మొర విని పరలోకము నుండి దిగి వచ్చి మోషే అనేటువంటి భక్తుడితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఇక్కడ చెప్తున్నటువంటి మాటలు మరొక్కసారి మనం జ్ఞాపకం చదువునట్లయితే, కాబట్టి నీవు ఇశ్రాయేలుతో ఇలాగూ చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మలను వెలుపలకు రప్పించి వారి దాస్యముల నుండి మిమ్మలను విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మలను విడిపిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. ఇక్కడ నేనే మిమ్మలను విడిపిస్తాను అని దేవుడు మాటిచ్చాడు. మాట ఇచ్చాడు అంటే మాట తప్పడండి. ఆయన మాట తప్పే దేవుడు కాదు. చాలామంది మనుషులు మాటిస్తారు, మాట తప్పుతారు. కానీ దేవుడు మాటిచ్చాడంటే మాట తప్పడు. ప్రియులరా, ఈ సమయంలో నేను ఒక 3-4 విషయాలు త్వరగా నేను మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. మొదటి మాట మనం చూసినప్పుడు నిర్గమకాండము 18వ అధ్యాయము 9వ వచనాన్ని దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించి ఇశ్రాయేలుకు చేసిన మేలంతటిని గురించి ఇత్రో సంతోషించెను. ప్రియులరా, ఈ భాగములు మనం చూస్తున్నప్పుడు దేవుని ప్రజలను దేవుడు ఆ ఐగుప్తి యొక్క కఠినమైనటువంటి బానిసత్వము నుండి, ఆ బంధకాల్లో నుండి దేవుడు ఐగుప్తీయులకి తీర్పు తీర్చి 10 అద్భుతాలు దేవుడు అక్కడ జరిగించి తన ప్రజలైన వారిని దేవుడు ఆ బానిసత్వము నుండి విడిపించినట్లుగా ఈ భాగములో మనం చదువుకున్నాం. ఆ దేవుని ప్రజలను దేవుడు విడిపించి ఐగుప్తి దేశములో నుండి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి వాగ్దానం చేసినటువంటి కనాను దేశానికి వారిని నడిపించుకుంటూ వస్తూ ఉన్నప్పుడు మోషే మామైన ఇత్రో వారిని ఎదుర్కొన్నాడు. ఈ ఇత్రో అనేటువంటి వ్యక్తి మిద్యాని లెక్క యాజకుడు అనే మాట మనం చూస్తాం. అంటే ఒక అన్యుడు, దేవుణ్ణి ఎరగని వ్యక్తి. అయితే ఆ వ్యక్తి ఒక అన్యుడిగా ఉండి దేవుని ప్రజలకి దేవుడు చేసిన అద్భుతాలను చూచి ఇప్పుడు ఏం చేశాడంటే అతడు కూడా దేవుణ్ణి అంగీకరించి ఇప్పుడు దేవుణ్ణి మహిమపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించి, అంటే ఎక్కడైతే వాళ్ళకి బాధ కలిగించారో, ఎక్కడైతే వాళ్ళని ఇబ్బంది పెట్టారో అక్కడి నుంచి దేవుడు వారిని విడిపించాడు. విడిపించినప్పుడు అది చూచి ఏం చేశాడంటే సంతోషించాడంట. అవునండి, మనకి సంతోషాన్ని కలిగించేటువంటి దేవుడు ఆయన. ఐగుప్తీయుల చేతుల్లో నుండి దేవుడు వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశం, ఆ దేశం అంట కరువు అనేది అక్కడ ఉండదంట. కరువు అనేది అక్కడ లేకుండా అక్కడంతా సమృద్ధి దేవుడు అక్కడ పెట్టాడు. ఆ ప్రాంతానికి దేవుడు తన ప్రజలను ఆయన నడిపిస్తున్నాడు. ప్రార్థించండి మీరు అందరూ. ఈ డిసెంబర్ నెలంతా దేవుడు తోడుగా ఉండి 2026వ సంవత్సరం ఇంకా మనకి కొద్ది రోజులే ఉన్నాయి కదా నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టడానికి. 2026వ సంవత్సరము మన జీవితాలకి, మన కుటుంబాలకి అది మరి ప్రయోజనకరంగా ఉండేటట్లుగా మనము దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. అయితే మనము దేవుని వాక్యం చూచినప్పుడు ఐగుప్తీయుల చేతిలో నుండి ఆయన విడిపించాడు. మరి దేవుడు ఏమైనా వాగ్దానం చేశాడు? నేను మిమ్మలను విడిపిస్తాను. ఆ బరువులు భయంకరమైనటువంటి దాస్యములో ఉన్నారు. ఉదయం లేచింది మొదలుకొని ఆ రాత్రయ్యే వరకు వాళ్ళు ఆ బరువులు మోస్తూ అలసిపోయేవాళ్ళండి. మన దేశాన్ని పరిపాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళు పరిపాలనలో కూడా మన దేశ ప్రజలు ఎంతో బాధపడ్డారని మన పెద్దవాళ్ళు చెప్తుంటే మనం వింటూ ఉంటాం కదా.
ఎప్పుడైతే మరి మనము ఆ యొక్క బ్రిటిష్ వారి యొక్క ఆ చేతిలో నుండి మనము విడుదల పొందుకొని మన భారతదేశం ఎప్పుడైతే స్వాతంత్రంలోకి వచ్చిందో, అందుకే ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ రోజు ఏం చేస్తున్నాము, మనము ఆ దినాన్ని జ్ఞాపం చేసుకుని సంతోషిస్తున్నాం. ఆ బానిసత్వం నుండి, ఆ బాధల నుంచి విడుదల పొందుకున్నందుకు. ఇప్పుడు ఇశ్రాయేలు యొక్క ప్రజలు కూడా ఆ బానిసత్వం నుండి, ఆ బంధకాల నుంచి వారు విడుదల పొంది వాళ్ళు సంతోషముతో వాళ్ళు వాగ్దానం చేయబడిన కానాను దేశానికి వాళ్ళు బయలుదేరి వస్తున్నారు. ఇక్కడ ఒక మాట నేను చెప్తాను వినండి. పాపం అనేటువంటి దాస్యం అనే కాడి క్రింద నువ్వు చిక్కుకుని ఉండి, పాపపు సంఖ్యలలో బంధింపబడి ఆ పాపములోనే జీవిస్తూ మనసుకు నెమ్మది లేకుండా, శరీరానికి స్వస్థత లేకుండా, నీకు మనశ్శాంతి లేనటువంటి జీవితం నువ్వు జీవిస్తే, ఇదిగో పాపపు దాస్యము నుండి, ఆ పాపపు బంధకాల నుంచి విడుదల చేయటానికి వచ్చిన వాడే నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆ యేసు ప్రభు వారు ఆ పాపములో నుండి ఆయన విడుదల చేయటానికి వచ్చాడు. ఆ పాపం అనే దాస్యములో నుండి, ఆ పాపం అనే గుంటు నుండి ఆయన విడిపించడానికి వచ్చాడు. విడిపించి ఆయన తన రక్తముతో కడిగి పవిత్రపరిచాడు. అందుకే బైబిల్ చెప్తుంది, ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకములో నా దూతలు ఎదుట సంతోషం అన్నాడు. ఎప్పుడైతే ఆ పాపము నుండి విడుదల పొందుకుంటారో, పాపము నుండి విడుదల పొందుకున్నప్పుడు వాళ్ళకి సంతోషం కలుగుతుంది. దేవుడు వారికి పాప క్షమాపణ ఇస్తున్నాడు, దేవుడు వారికి రక్షణ ఇస్తున్నాడు, దేవుడు వారికి మనశ్శాంతినిస్తున్నాడు, దేవుడు వారికి నెమ్మదినిస్తున్నాడు, దేవుడు వారికి నిత్య జీవాన్నిచ్చి పరలోక వారసులుగా దేవుడు వారిని చేస్తున్నాడు. ఐగుప్తులో నుండి ఎప్పుడైతే వాళ్ళు ఆ బంధకాల నుంచి విడుదల పొందుకున్నారో, వాగ్దానం చేయబడినటువంటి కనానికి వాళ్ళు బయలుదేరారు. అలాగే పాపం అనే దాస్యం నుండి నీ విడుదల పొందితే నీకు పరలోకపు రాజ్యాన్ని దేవుడు నీ కొరకు సిద్ధపరిచి ఉంచాడనే సత్యాన్ని నేను నీకు తెలియచేయటానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరొక విషయాన్ని మనము దేవుని యొక్క లేఖనములో మనం చూద్దాం. ఆయన ఐగుప్తీయుల యొక్క చేతిలో నుండి విడిపించి వారికి సంతోషాన్ని, దేవుడు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. నేను మీకు ఒక మంచి మాట జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. దేవుడు ఏమిచ్చాడు అంటే, ఆయన మరి ఆ యొక్క బానిసత్వం నుండి ఆయన స్వాతంత్రాన్ని ఇచ్చాడు. మనకు కూడా పాపం అనే బంధకాల నుంచి విడిపించి దేవుడు మనకేమిచ్చాడంటే స్వాతంత్రాన్ని ఇచ్చాడు. చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ఏమంటాడంటే, ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మిమ్మలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనే కాడు క్రింద చిక్కకొనకుడి. ఇక్కడ ఒక మాట చెప్తాను, మనకి స్వేచ్ఛ ఇవ్వబడింది దేవుని చిత్తానుసారంగా నడుచుకోవటానికే కానీ మనము శరీరానుసారంగా ప్రవర్తించటానికి మాత్రం కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. దేవుడు మనకు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు. రెండవ మాట మనం చూసినట్లయితే 18వ కీర్తన 43వ వచనం ఈ సందర్భంలో మనం చదువుకుందామండి. 18వ కీర్తన 43వ వచనం చదువుకుందాం. ప్రజలు చేయు కలహములో పడకుండా నీవు నన్ను విడిపించితివి, నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. భక్తుడు చాలా అద్భుతమైనటువంటి మాటను తెలియచేశాడు. రెండవ మాట ఏంటంటే, ప్రజలు చేయు కలహములో పడిపోకుండా నీవు నన్ను ఏం చేసావంటున్నాడు, విడిపించితివి. కలహాలు, గొడవలు కొంతమంది ఉంటారండి. సామెతల గ్రంథంలో చెప్తాడండి, రిఫరెన్స్ చూపిస్తాను. కొంతమంది గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడ చూసినా కొంతమంది ఎలాంటి వాళ్ళు ఉంటారో మీకు జ్ఞాపకం చేస్తానండి. సామెతల గ్రంథం 26:20వ వచనము నుండి మనము 25 వరకు ఒకసారి చదువుతాం చూడండి. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండెగాడు లేని ఎడల జగడములు చల్లారును, వేడి బూడిదెకు బొగ్గులు అగ్నికి కట్టెలు, కలహములు పుట్టించుటకు కలహప్రియుడు, కొండెగానే మాటలు రుచిగల పదార్థముల వంటివి, అవి లోకడుపులోనికి దిగిపోవును. చెడు హృదయమును ప్రేమగా మాటలాడు పెదవులను కలిగి ఉండుట మట్టి పెంకు మీద వెండిపోత్తో సమానము.
పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకునను. వాడు దయగా మాట్లాడినప్పుడు వాని మాట నమ్మకము. వాని హృదయములో 7 హేయమైన విషయములు కలవు. 28 వరకు చదువుతాను వినండి. వాడు తన ద్వేషమును కపట వేషము చేత దాచుకును. సమాజములో వాని చెడుతనమును బయలుపరచబడును. గుంటను త్రవ్వువాడు దానిలోనే పడును. రాతిని పొర్లించిన వారి మీదకి అది తిరిగి వచ్చును. అబద్ధములాడు వాడు తాను నలగొట్టు వారిని ద్వేషించును. ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలగజేయును. ఇది కొంతమంది బ్రతుకులు. ప్రియులరా, అంటాడు, కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవను, కొండెగాడు లేని ఎడల జగడములు చల్లారును. కొండెగాళ్ళు అంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కొంతమంది ఉంటారండి. ఇక్కడ మాట అక్కడికి వెళ్ళి చెప్తారు, అక్కడ మాట ఇక్కడికి వచ్చి చెప్తారు, ఇక్కడ మాట వేరే వాళ్ళకి చెప్తారు. ఇక ఎప్పుడు కొండెలు పెడతానే ఉంటారు. అందుకే ఈ భాగములో దావీదు భక్తుడు అంటాడు, ప్రజలు చేయు కలహములో పడపోకుండా నీవు నన్ను విడిపించితివయ్యా. ఎంత గొప్ప అద్భుతమైన మాట చూడండి. ఈరోజు మన జీవితాల్లో ఎప్పుడు కూడా మనము ప్రార్థన చేసుకోవాలండి. ప్రభువా, ఎలాంటి కొండిగాళ్ళు, ఎలాంటి కొండిగత్తులు, ఎలాంటి సమస్యలు కలిగించే వాళ్ళు ఆ యొక్క మాటల్లో లేకుంటే ఆ వలలో ఆ చిక్కులో నేను పడిపోకుండా నన్ను, నా బిడ్డలను, నా కుటుంబాన్ని కాపాడాయని చెప్పి దైవ సన్నిధిలో ప్రార్థన చేయాలి. కొంతమంది ప్రార్థన చేయటం ఇష్టం ఉండదు. ఎప్పుడు చూసినా ఎక్కువగా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు, ఏదో ఒకటి ఉంటూ సమయాన్ని గడుపుకుంటూ ఉంటారు. కానీ దేవునికి చోటు మాత్రం ఇవ్వరండి. స్పష్టంగా దేవుడు ఇక్కడ తెలియచేస్తున్నాడు దావీదు భక్తుడి ద్వారా, ప్రజలు చేయు కలహములో పడిపోకుండా నీవు నన్ను విడిపించితివి. అనేక మంది ఈనాడు దేవుని మాటలు వినకుండా, దేవుడు దైవజనుల ద్వారా చెప్పిస్తున్న మాటలు వినకుండా ఏవేవో వినేసి ఎక్కడెక్కడికో వెళ్ళి ఇరుక్కుంటున్నారు. ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు. 2026 సంవత్సరంలోనికి వెళ్ళక మునిపే ఈ 12వ నెలలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రజల చేయు కలహములో పడిపోకుండా నీవు నన్ను విడిపించితివి. కొంతమంది ఉంటారు, ఎప్పుడు గొడవలు కావాలండి వాళ్ళకి. కొంతమందికి గొడవలు ఆడితేనే ప్రయోజనం అంట. కానీ దేవుని వాక్యం అంటుంది, కలహానికి దూరంగా ఉండటం నీ ఘనత అని దేవుడు చెప్తున్నాడు. ఆ కలహాలకి వెళ్ళొద్దు, ఆ గొడవల జోలికి వెళ్ళవద్దు, వాటికి దూరంగా ఉండు, ప్రార్థన చేసుకో, వాటిల్లో పడిపోకుండా నన్ను తప్పించు నాయన. ఇదిగో ఎవరైనా కలహాలు చేసేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ చేతిలో నేను పడిపోకోకుండా నన్ను తప్పించయ్యని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలండి. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాను, మా చుట్టాలు బాగోపోతే. అక్కడ వాచ్మెన్ అంటాడు, పాస్టర్ గారు, హాస్పిటల్కి ఒకటి, పోలీస్ స్టేషన్ మెట్లు ఒకటి ఎప్పుడు కూడా వెళ్ళకూడదండి. హాస్పిటల్కి వస్తేనేమో ఇక్కడ భయంకరంగా దోచుకుంటున్నారు, ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళామంటే తిరగలేమండి అని చెప్తున్నాడు ఆ సహోదరుడు. ప్రియులరా, దేవుడే మనను తప్పించేవాడై ఉన్నాడు. అందుకు తప్పించే దేవుని దగ్గర మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నన్ను తప్పించయ్యా, నా కుటుంబాన్ని, నా బిడ్డలు తప్పించయ్యా, నా బంధువులు తప్పించయ్యా. మనం ఎప్పటికప్పటికే ప్రభు పాదాలు పట్టుకుని మనం ప్రార్థన చేయాలి. చాలామంది ప్రార్థన చేయరండి. తిరగటానికి టైం ఉంటుంది, వ్యర్థమైన మాటలు మాట్లాడటానికి టైం ఉంటుంది, ఏమండి, అన్నిటికి టైం ఉంటుంది. కానీ దేవుని దగ్గరికి రావటానికి టైం ఉండదు, దేవుని మాటలు వినటానికి టైం ఉండదు, దేవుని వాక్యం చదవటానికి టైం ఉండదు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించండి. ప్రజలు చేయు కలహములో పడిపోకుండా నీవు నన్ను ఏం చేసావంటున్నాడు, విడిపించితివి. తర్వాత మరొక మాట ఈ సందర్భంలో మనం చదువుకుందామండి. 37వ కీర్తనలకు ఒకసారి మనం వెళదాం. 37వ కీర్తన దేవుని యొక్క వాక్యాన్ని 37:40 చదువుదామండి. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును, వారు యెహోవా శరణు చొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ భాగములు అంటున్నాడు భక్తుడు, యెహోవా వారికి సహాయుడై, అంటే దేవుడే మనకి సహాయము, దేవుడే మనల్ని రక్షించువాడు. వారు యెహోవా శరణు చొచ్చి ఉన్నారు గనుక
ఎవరు శరణు చొచ్చి ఉన్నారు? దేవుని శరణు చొచ్చి ఉన్నారు. అంటే నీవే నాకు దిక్కు, నీవే నాకు ఆధారము, నేను నీ శరణు చొచ్చి ఉన్నాను, నేను నిన్ను అడుగుతున్నానయ్యా, ఇంకా నేను ఎక్కడికి వెళ్ళనయ్యా అని చెప్పి ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో దేవుడంట వారినంట భక్తిహీనుల యొక్క చేతిలో నుండి, భక్తిహీనులు. ఈనాడు చాలామంది పాడైపోవటానికి కారణం ఏంటి? భక్తులు స్నేహాలు ఎంచుకోరు, భక్తులతో మాట్లాడరు, భక్తిహీనుల యొక్క స్నేహాలు ఎంచుకుని భక్తిహీనుల యొక్క మాటలు విని వీళ్ళు కూడా భక్తిహీనుల యొక్క వలలో చిక్కుకుని విలవిలలాడిపోతూ ఉన్నారు. కానీ ప్రభు వాక్యం చెప్తుంది, ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చి అయ్యా నన్ను విడిపించయ్యా, ఈ భక్తిహీనులు అంటే వాళ్ళు భక్తిగా ఉన్నట్లుగా ఉంటారు కానీ వాళ్ళలో భక్తి ఉండదు. భక్తిహీనులు, ఆ భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షించయ్యని అడిగితేనంట దేవుడు తప్పక ఆయన రక్షిస్తాడంట అండి, తప్పక ఆయన రక్షిస్తాడు. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, అందుకే నువ్వు రోజు ప్రార్థన చేసుకోవాలి. లోకములో ఏముంది? మలినముంది, లోకములో అపవిత్రత ఉంది, లోకములో భక్తిహీనత ఉంది. నేనండి ఒక మాట నేను అడుగుతాను, ఇంత భక్తి జరుగుతుంది అని చెప్తున్నారు కదా, మరి ఇంత భక్తిహీనమైన కార్యాలేంటి? అసలు భక్తి అంటే ఏంటి? భక్తి చేస్తున్నాం అంటున్నారు, భక్తి చేస్తున్నప్పుడు ఇన్ని నీచ కార్యాలు ఎందుకు జరుగుతున్నాయి? భక్తి చేస్తుంటే ఇంత వ్యభిచారం ఎందుకు జరుగుతుంది? భక్తి చేస్తే ఇన్ని హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? భక్తి జరిగితే ఇంత మరి లంచగొండితనం ఎందుకు జరుగుతుంది? భక్తి నిజంగా ఉంటే ఇంత మోసం ఏంటి? ఆలోచించండి. భక్తి అంటే నాలుకను కాపాడుకునుట, భక్తి అంటే మోసానికి దూరంగా ఉండుట, భక్తి అంటే అబద్ధానికి దూరంగా ఉండుట, భక్తి అంటే చెడిని అసహించుకునుట. ఇది లేకుండా నేను భక్తి చేశానని చెప్పుకుంటే ఇంక ప్రయోజనం ఏముందండి? కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దైవ సన్నిధిలో మనం ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చి దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసుకుంటామో దేవుడు మనను భక్తిహీనుల చేతుల్లో నుండి దేవుడు మనను ఆయన విడిపిస్తాడు, రక్షిస్తాడు అని దేవుని యొక్క భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన ఏమన్నాడు? ప్రజల చేయు కలహములో పడిపోకుండా నీవు నన్ను విడిపించితివి. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఇక మూడవ మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మూడవ మాట 54వ కీర్తన 7వ వచనములో ఓ చక్కటి మాట మనం చదువుదామండి. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. మూడవది, ఆపదలు అన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. ఆపదలు, ఎన్నో ఆపదలు ఈ లోకములో ఉన్నప్పుడు యేసు ప్రభువారు అన్నాడు తన దగ్గరకు వచ్చినటువంటి భక్తులతో, లోకములో మీకు శ్రమలు కలుగుతాయి, ఆపదలు వస్తాయి, లోకములో మీకు శ్రమలు కలుగును, లోకములో మీకు ఆపదలు వస్తాయి, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను, శ్రమలను జయించి ఉన్నాను అని ప్రభు చెప్పాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ భాగములు మనం చూస్తున్నప్పుడు ఆయనంట ఆపదలన్నిటిలో నుండి దావీదు భక్తుడిని దేవుడంట విడిపించాడంట. ఎన్ని ఆపదలండి దావీదుకి! ఎన్నో ఆపదలు, ఎన్నో కష్టాలు, ఎన్ని పర్యాయాల ఆపదలు వచ్చినాయో. ఎన్ని ఆపదలు వచ్చినా ఆయన చేసిన పని ఏంటి తెలుసా? దైవ సన్నిధికి వెళ్ళేవాడు. ఎవరి దగ్గరికి వెళ్ళేవాడు కాదండి, దైవ సన్నిధిలోకి వెళ్ళి దేవుని మీద ఆధారపడి దేవుని పాదాల దగ్గర మొరబెట్టుకుని దేవునికి ఏమండి ప్రార్థించినప్పుడు ఆయన ప్రార్థన ఆలకించి, అందుకేమంటాడంటే ఈ భక్తుడు 34వ కీర్తనలో ఆయన చెప్తాడు, ఈ భక్తుడు చెప్తున్న మాట చూడండి. ఈ దీనుడు ఆలోచన అండి, ఈ దీనుడు మొరబెట్టగా యెహోవా ఆలకించెను, అతను శ్రమలన్నిటి నుండి అతన్ని రక్షించెను. ఈ దీనుడు మొరబెట్టగా, నువ్వు కూడా మొరబెట్టు అంటున్నాడు. ఈ దీనుడు మొరబెట్టగా యెహోవా ఆలకించును. ఒక భక్తుడు అందుకే పాట రాశాడు,
దీన దయాళుడ యేసా, నీ దాసుని ప్రార్థన వినుమా. ఆ దీన దయాళుడ యేసా, దేవా యేసయ్యా, నా ఆర్తధ్వని వినుమయ్యా, నా ఆర్తధ్వని వినుమయ్యా. ఆ దీన దయాళుడ యేసా, తల్లి గర్భమును మొదలుకొని నన్నాదుకున్నది నీవే కదా. తల్లి గర్భమును మొదలుకొని నన్నాదుకున్నది నీవే కదా. సహాయకులెవరు లేరిలలో, నీవేల దూరమునున్నావు. సహాయకులెవరు లేరిలలో, నీవేల దూరమునున్నావు. నీవేల దూరమునున్నావు. దీన దయాళుడ యేసా, నీ దాసుని ప్రార్థన వినుమా. ఆ దీన దయాళుడ యేసా. దేవుని సన్నిధానంలో మనం ఎప్పుడైతే ఆయన దగ్గరకు వచ్చి మొరబెడతామో, ఆయన ఖచ్చితంగా మన మొర ఆలకించేటువంటి దేవుడు, మన ఆపదల నుండి ఆయన విడిపించేటువంటి దేవుడు. ప్రియులారా, ఆయన బిడ్డలను ఎన్నడూ ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. మన ఆపదల నుంచి ఆయన విడిపించేవాడు. నా మట్టుకు నేను చెప్పగలను ఈ మాట. సేవకులను చూచి చాలామంది ఏమనుకుంటారంటే, వాళ్ళకేంటి అనుకుంటారండి. కానీ సేవలోకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, ఎన్ని శ్రమలో, ఎన్ని కష్టాలో, ఎన్ని బాధలో, ఎన్ని ఇబ్బందులో, కానీ దేవుడు తన బిడ్డలను ఎప్పుడు విడిచిపెట్టడు. అపోస్తలుడైన పౌలు గారు కూడా ఎన్నో ఆపదలు, ఎన్నో కష్టాలలో ఉన్నప్పుడు దేవుడు విడిచిపెట్టలా, దేవుడు విడిపించాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. దావీదు భక్తుడు ఈ యొక్క 54వ కీర్తన 7వ వచనంలో అంటున్నాడు, ఆపదలన్నిటి నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. ఆపదలన్నీ, ఎన్ని రకాలైన ఆపదలు నిన్ను వెంటాడినా, ఎన్ని రకాలైన శోధనలు వెంటాడినా, వాటన్నిటిలో నుండి విడిపించగలిగిన దేవుని మనం కలిగి ఉన్నాం. ఆ దేవుని సన్నిధిలో ప్రార్థించండి, పరిశుద్ధత కలిగి ఉండండి, నీతి కలిగి ఉండండి, యథార్థత కలిగి ఉండండి. దేవుని సన్నిధిలో నిత్యము ప్రార్థించండి. దేవుడే మనకు, మన కుటుంబాలకు ఉన్నటువంటి ఆపదల నుంచి విడుదల చేయగలిగిన వాడు. దేవుని మీద ఆధారపడండి. దేవుడి వాక్యం ద్వారా మన దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన తండ్రి, ఈ దినమందు మీరు మాకు తోడుగా ఉన్నారు. ఈ 2025వ సంవత్సరము జనవరి మొదలుకుని డిసెంబర్ వరకు ఎన్నో ఆపదలు, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు ప్రభువా, ఎన్నో అనారోగ్యాలు వచ్చినప్పటికీ ప్రభువా మీరు తోడుగా ఉండి వాటన్నిటి నుండి తప్పించారు. మీకు వందనాలు. ఇదిగోనైనా మా ముందు కొద్ది దినాలు మాత్రమే ఉన్నాయి తండ్రి, మీరు మాకు తోడుగా ఉండండి. మా యొక్క బంధువులను, మా స్నేహితులను, మా యొక్క రాష్ట్ర ప్రజలను, మా దేశ ప్రజలను మీరు కాపాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము నాయన. అందరికీ తోడుగా ఉండి మేలిచ్చామని యేసు నామమున అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానం కూడి ఉన్న మనకు, ఆయనను వెంబడిస్తున్న సకల భక్తులకు, మన కుటుంబాలకి, మన రాష్ట్రానికి తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి.